నమస్తే. కర్నూలు జిల్లాలో ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్ పర్యటన ఉన్న నేపథ్యంలోన అక్కడ ఎస్పీ ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా కనిపిస్తూ ఉంది. ఏదైనా కర్ఫ్యూ అయితే విధించే అవకాశం ఉంది. అలాగే ఏదైనా తప్పిదం జరిగినా, ఏదైనా అల్లర్లు జరిగినా కూడా ఖచ్చితంగా జైల్లో వేసి తీరుతాము, ఉపేక్షించేది లేదు అనేది అయితే వినిపిస్తుంది. సో దీని గురించి ఒకసారి మాట్లాడదాం. అసలు కర్నూలు ఎందుకు వెళ్తూ ఉన్నారు, ఏ పర్యటన, సో ఇవన్నీ డీటెయిల్గా మాట్లాడదాం. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ సార్. నమస్తే. నమస్తే సార్, జగన్ పర్యటన ఎప్పుడు కూడా ఒక సంచలనాత్మకంగానే ఉంటది. ఎప్పుడు వెళ్ళినా ఏదో ఎవరినో తొక్కారనో, అల్లర్లు అయినాయనో ఏదో ఒకటి. సో అలా భయపడి ఇప్పుడు కర్ఫ్యూ పెట్టారని అనుకోవచ్చా, లేకపోతే అల్లర్లు జరిగే అవకాశానికి అసలు నేపథ్యం ఏమని అనుకోవచ్చు? అసలు జగన్ ఎందుకు వెళ్తున్నాడు అనేది ముందుగా చెప్పుకొని దాని తర్వాత గవర్నమెంట్ ఎలా రియాక్ట్ అవుతుంది, దీని వెనకున్న రాజకీయ ప్రయోజనాలు ఏంటి, ప్రజలు ఎలా స్పందిస్తున్నారు, ఈ విషయాల గురించి మాట్లాడదాం. మామూలుగా జగన్ ఎందుకు వెళ్తున్నారంటే ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్ష రెడ్డిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఎందుకంటే అక్కడ అల్లర్లు జరిగి విరూపాక్ష వాళ్ళు వెళ్ళి దాడులు చేశారని చెప్పి ఆయన మీద, వాళ్ళ కొడుకు చంద్రశేఖర్ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. ఇప్పుడు వాళ్ళు జైల్లో ఉన్నారు. జైల్లో ఉన్న వాళ్ళని పరామర్శించడానికి జగన్ వెళ్తున్నాడు. 11 గంటలకి ఓరవకల్లు ఎయిర్పోర్ట్లో దిగి అక్కడ నుంచి రోడ్డు మార్గాన పంచలింగాల దగ్గర ఉన్న జిల్లా జైలుకి చేరుకుంటాడు జగన్. సో దాదాపు 1 గంట నుంచి 3 గంటల లోపల ములాఖత్తు ఉంటుంది. ముందు జైల్లో అతన్ని పరామర్శించి దాని తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంట్లో వాళ్ళని పరామర్శించడం, ఇది జగన్ ప్రోగ్రాం. అయితే మామూలుగా జగన్ ఎప్పుడు వెళ్ళినా వందల వేల మంది తీసుకొని ఆర్గనైజ్ చేసి పెద్ద దాన్ని ఒక దండయాత్రలాగా, అంటే పరామర్శలాగా కాకుండా ఒక దండయాత్రకి వెళ్తున్నట్టుగా చేయడం, వాళ్ళు రకరకాల విన్యాసాలు చేయడం, స్లోగన్స్ ఇవ్వడం, ఇది చేస్తున్నాడు జగన్. అది ప్లాన్డ్గానే జగన్ చేస్తున్నాడు. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా, అంటే కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా వైసీపీని నిర్వీర్యం చేయాలని చెప్పి దాంట్లో ఎక్కడెక్కడ యాక్టివ్గా నాయకులు ఉంటారో వాళ్ళందరి మీద కేసులు పెట్టడం, సోషల్ మీడియా మీద క్రాక్ డౌన్ చేయడం, ఇది తెలుగుదేశం ప్రభుత్వం చేస్తుంది. దీన్ని ఎదుర్కోవాలంటే జగన్కు ఉన్న ప్రాబ్లం ఏంటంటే గతంలో అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలను కానీ ఎమ్మెల్యే ఎంపీలను కూడా సరిగ్గా పట్టించుకోలేదు. తన చుట్టూ కోటర్ని పెట్టుకున్నాడు, వాళ్ళే కలుస్తూ ఉండేవాళ్ళు, జగన్ కలిసేవాడు కాదు. అందువల్ల కార్యకర్తలు అసంతృప్తి ఉంది. పైగా ఇప్పుడు ఈ ప్రభుత్వం వాళ్ళ మీద కేసులు పెట్టడం, తర్వాత కొంతమందిని అరెస్టులు చూపించకుండా తీసుకెళ్ళి కొట్టడం, ఇలాగా చేస్తుంది. కాబట్టి జగన్ పట్టించుకోకపోతే కార్యకర్తల్లో ఇది వస్తుంది. అది వచ్చినప్పుడు రేపు ఎన్నికల్లో జగన్కి ప్రాబ్లం. అందుకని జగన్ ఏం చేస్తున్నాడు అంటే ఎవరైనా తమ వాళ్ళ మీద ఇట్లాగా కేసులు పెట్టి అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళని వెళ్ళి పరామర్శించడం అనేది చేస్తున్నాడు. పొలిటికల్ లీడర్గా అతను ఆ పని చేయడం కరెక్టే. కాకపోతే ఇక్కడ ఏంటంటే అది మామూలుగా ఇప్పుడు ఆయన పనేంటి, వెళ్ళి ములాఖత్తుకి వెళ్ళి ములాఖత్తులో పరామర్శించి మళ్ళీ రావాలి. కానీ ఏం చేస్తున్నాడు, అదొక పెద్ద రోడ్ షో లాగా చేసి గంటల పాటు రోడ్డు మార్గంలో ప్రయాణించి వేల మందిని ఆర్గనైజ్ చేసి గందరగోళం చేస్తున్నాడు. ఇది ఎందుకు చేస్తున్నాడు అంటే తన బల ప్రదర్శన. బేసిక్గా ఏంటంటే కేడర్లో ఉత్సాహాన్ని నింపడం కోసం బల ప్రదర్శన చేయాలి. రెండోది ఒక నెరేటివ్ని జనంలోకి తీసుకురావాలి. అంటే జగన్కి బలం పెరుగుతుంది, జగన్ పట్ల జనం బాగా ఇది ఉన్నారు, ఈ ప్రభుత్వ వ్యతిరేకత ఉంది, అందుకనే ఇంతమంది జనం వస్తున్నారు అన్నది ప్రజలకు తెలియజేయాలి. అది కొంతవరకు సక్సెస్ అయ్యాడు జగన్. మొన్న కూడా సీదిరి అప్పలరాజుని పరామర్శించడానికి కానీ, లేకపోతే కోస్తాలో పర్యటన కానీ, ఇవన్నీ కూడా విపరీతంగా జనం వచ్చారు. మామూలుగా జనం వచ్చారంటే జనాన్ని ఆర్గనైజ్ చేస్తే వస్తారు, వాళ్ళకి ప్యాకెట్లు ఇవ్వాలని అదే అనేది అది కరెక్టే కావచ్చు. కానీ అది అన్ని పార్టీలకు కూడా వర్తిస్తుంది. జగన్కి అయితే జనం వస్తున్నారు. అంతవరకు అయితే ఇంతకుముందు కూడా వచ్చేవాళ్ళు, గతంలో కూడా వచ్చినా కూడా మరి ఓడిపోయాడు కదా. కాబట్టి ఏదేమైనా జగన్ ఇంకా వేరే ఇప్పుడు, ఎందుకంటే రాజకీయ నాయకులకి అన్ని అస్త్రాలు ఏమి ఉండవు, ఉన్న అస్త్రాలనే ఎఫెక్టివ్గా మళ్ళీ మళ్ళీ వాడాలి. వాళ్ళ దగ్గర ఏమి కొత్త ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తాయి. అందువల్ల జనాల్ని పోగేసి, ఒకటి ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదనే విషయాల్ని ఎప్పటికప్పుడు తీసుకెళ్ళడం, రెండోది మా మీద, కార్యకర్తల మీద, ప్రజల మీద విధ్వంసకాండ జరుగుతుంది, అరాచకం జరుగుతుంది, రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో ఉందనే విషయాల్ని చెప్పడం,
ఇవన్నీ కూడా చేస్తున్నాడు. అంటే ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత పెంచడం, తన బలాన్ని ప్రదర్శించడం, ఈ ప్రాక్టీస్లో జగన్ వెళ్తున్నాడు. సో అంటే ఎత్తులకు పై ఎత్తులు అన్నట్టు. సో అంటే మీరు అరెస్టులు చేస్తే దాన్ని నేను నాకు అనుకూలంగా ఉపయోగించుకుంటా అన్నది ప్రభుత్వానికి కూడా ఒక హెచ్చరిక కూడా. అంటే వీళ్ళు అరెస్టులు చేస్తా పోతా ఉంటే దాన్ని తనకు అనుకూలంగా, అంటే క్రైసిస్ని ఆపర్చునిటీగా మార్చడం అనేది యుద్ధ నీతుల్లో ఒకటి, సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకోవడం. అలాగా ఒక ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ ఎక్కడెక్కడ వైసీపీ యాక్టివ్గా ఉన్నారు వాళ్ళని జైళ్ళల్లో పెట్టడం ద్వారా వాళ్ళ క్యాడరు నిర్వీర్యం అవుతారు, యాక్టివ్గా ఉంటారు, నాయకులు కూడా భయపడతారు, అగ్రెసివ్గా ముందుకు రాలేరు అనేది కూటమికి ఉండే లక్ష్యం. ఎందుకంటే జగన్ అంటే ఇప్పటికి కూడా కూటమికి భయం ఉంది. ఎందుకు భయం ఉందంటే 40% ఓట్ షేర్ ఉంది, రేపు అటు ఇటు ఏమైనా అయితే మళ్ళీ జగన్ వచ్చే అవకాశం ఉంది. అందుకని వీళ్ళు కూడా ఏంటంటే వైసీపీని మ్యాక్సిమం బలహీనపరచాలనేది. ఇది ముందు నుంచి కూడా మనకి మోడీ ప్రభుత్వం ఇదే మోడల్ దేశం అంతా చేస్తుంది. ప్రతిపక్షాలు కానీ చివరికి సొంత మిత్రపక్షాలను కూడా నిర్వీర్యం చేయడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళని నిరంతరం నిఘాలో ఉంచడం, ఇవన్నీ చేస్తుంది. ఎందుకంటే మనకి ఎదురు ఉండకూడదు అనేది ముందు నుంచి కూడా స్ట్రాటజీ. అదే స్ట్రాటజీని ఇప్పుడు లోకల్గా రీజనల్ పార్టీలు కూడా అదే చేస్తున్నారు. జగన్ కూడా గతంలో అదే చేశాడు, తెలుగుదేశాన్ని ఇది చేయడం కోసం. ఇప్పుడు వీళ్ళు కూడా అదే చేస్తున్నారు. దీన్ని ఉపయోగించుకోవడం జగన్ చేస్తున్నాడు. ఇప్పుడు దానికోసం విక్రాంత్ పాటిల్ అక్కడ కర్నూలు ఎస్పీ ఆయన తీవ్రమైన హెచ్చరికలు చేశాడు. ఆల్రెడీ ఇక్కడ సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అది ఎప్పుడు ఉండొచ్చు, అది పెడతారు, కాకపోతే అమల్లో ఉండదు. అంటే జనం గుమ్మికూడడం పెద్ద ఎత్తున అవన్నీ కూడా నిషిద్ధం అనమాట ఆ యాక్ట్ కింద. జనరల్గా ఏ ప్రభుత్వం ఉన్నా ఇదే యాక్ట్ని అప్లై చేస్తుంటారు, రేర్గా 144 సెక్షన్ పెడతారు. సో ఇది సెక్షన్ 30 అమల్లో ఉంది. రోడ్డు షోలకు పర్మిషన్ లేదు, గుమ్మికూడడానికి పర్మిషన్ లేదు. సో ఓన్లీ జగన్ కాన్వాయ్ని మాత్రమే అలో చేస్తాం. 1 కిలోమీటర్ పరిధిలో అందరినీ కూడా ఎక్కడికక్కడ ఆపేయాలి. ఇది జరుగుతుంది. ఇది ముందు నుంచి కూడా జరుగుతుంది. గతంలో కూడా జగన్ అదేంటి మామిడిపల్ల రైతులు సంబంధించి కుప్పం అటువైపు వెళ్ళినప్పుడు కూడా ఇదే జరిగింది. మొత్తం బంధించడం అనేది వీళ్ళు చేస్తున్నారు, జనం రాకుండా. జనాన్ని ఏదో ఒక పద్ధతిలో తీసుకురావాలని జగన్ చేస్తున్నాడు. ఇక్కడ ఏంటంటే ఎత్తులు పై ఎత్తులు జరుగుతాయి. సో దాన్ని విక్రాంత్ పటేల్ జగన్ని జైల్లో పెడతానని ప్రకటించడం అనేది సంచలనంగా మారింది. దానికి జగన్ భయపడేవాడైతే రాజకీయాల్లో ఉండలేడు కదా, కాబట్టి వాళ్ళు కూడా అరెస్టులకి సిద్ధంగా ఉంటారు, పెట్టు అనుకుంటారు. సో దీన్ని 30ని ఉల్లంఘించడమే చేస్తారు. మహా అంటే ఇంకొక కొన్ని కేసులు అవుతాయి. మన ప్రభుత్వం వచ్చినాక కేసులన్నీ ఎత్తేయచ్చు. అప్పుడు లాంగ్ బ్యాక్ మనకు గుర్తుంటే లోకేష్ మీరు ఎన్ని కేసులు పెట్టుకుంటే మీకు అంత పదవులు ఇస్తానని కూడా హామీ ఇచ్చాడు అప్పుడు యువగలం పాదయాత్రలో. అంటే కేసులకు భయపడద్దని చెప్పడానికి మీరు కేసులు పెట్టుకుంటే మీకు నేను హెల్ప్ చేస్తాను, లేకపోతే పదవులు ఇస్తాను అంటే ఇంకా ముందుకు వస్తారు. అరే మనం దెబ్బలు తిని కేసులు పెట్టుకున్నా కూడా మనకి రేపు మంచి జరుగుతుంది అన్న ఒక ఇది వాళ్ళకు ఉంటుంది. రెండోది నాయకత్వం మనకు అండగా ఉంటుంది. సేమ్ అదే టాక్టిక్స్ జగన్ ఇప్పుడు చేస్తున్నాడు. ఏంటంటే పార్టీలు అటు ఇటు అయినాయి అంతే, ఇద్దరు కూడా అదే టాక్టిక్సే చేస్తున్నారు. కాకపోతే జగన్ ముందు నుంచి కూడా జగన్ది ఏంటంటే మంది బలం అనేది జగన్కి ఎక్కువ ప్రదర్శిస్తాడు. వాళ్ళకి పోలీసులు ఉన్నారు కాబట్టి తన క్యాడరు తన ఇది, ఎందుకంటే ఫెడరల్ మనకి రాయలసీమ ఫ్యాక్షనిజం జగన్ బ్లడ్లో ఉంటుంది. ఫ్యాక్షనిజంలో ఉండే లక్షణం అంటే మందిని ఆర్గనైజ్ చేసి బ్రూట్ ఫోర్స్ని ముందు పెట్టడం, అదే జగన్ చేస్తున్నాడు. అంటే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి రేపు ఒకవేళ జగన్ వస్తే ఉండే తేడా ఏంటంటే ఈ ప్రభుత్వం ఓన్లీ పోలీసులను ఉపయోగించి ఎక్కువగా ప్రతిపక్షాలు నిర్వీర్యం చేయడానికి, అరెస్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. జగన్ వస్తే రేపు పొద్దున ప్రైవేట్ ఆర్మీ కూడా జగన్కి బలంగా ఉంటుంది. అంటే వాళ్ళు పోలీసుల్ని కేసులు ఇవన్నీ కాకుండా రేపు అటాకింగ్ కూడా, ఎందుకంటే చంద్రబాబుకి లీగల్ సిస్టంలో చాలా బలం ఉంటుంది. గతంలో కూడా మనకు గుర్తుంటే జగన్ రాగానే అసలు 1-2 ఇయర్స్ జగన్ ఏం పని చేయనీయకుండా కోర్టుల ద్వారా ప్రతిదాన్ని అడ్డుకోగలిగారు తెలుగుదేశం వాళ్ళు. జగన్కి ఆ లీగల్ సిస్టంలో ఆ బలం లేదు. అందుకని జగన్ స్ట్రాటజీస్ వేరేగా ఉంటాయి. వాళ్ళకున్న బలాల రీతినే స్ట్రాటజీస్ ఎవరికైనా ఉంటాయి. సో జగన్కి వ్యవస్థల మీద పట్టు లేదు కాబట్టి తన బలం ఏంటి, మూకని ఆర్గనైజ్ చేయడం, మాబ్ని